ఒక మనిషి రోడ్డు మీద నడుస్తున్నాడు. అతని ముందు ఒక పెద్ద ప్రమాదం జరిగింది. చాలా మంది అక్కడే ఉన్నారు. అందరూ ఒకే సంఘటన చూశారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఒక్కొక్కరిని అడిగారు అసలు ఏం జరిగిందని. ఇక్కడే ఒక విచిత్రమైన సంఘటన బయటపడింది. ఒకరు ఒక విషయం చెప్పారు, మరొకరు పూర్తిగా వేరే విషయం చెప్పారు, ఇంకొకరు అసలు అక్కడ జరగని విషయాన్ని కూడా చాలా నమ్మకంగా చెప్పారు. ఇది ఎలా సాధ్యం? వాళ్ళు అబద్ధం చెప్పారా? కాదు, వాళ్ళు నిజంగానే తాము చెప్పిందే జరిగిందని నమ్ముతున్నారు. అక్కడే మనిషి బ్రెయిన్ దాచిన ఒక పెద్ద రహస్యం బయటపడింది. ఆ బ్రెయిన్ కేవలం జ్ఞాపకాలనే దాచదు, అవసరమైనప్పుడు వాటిని మళ్ళీ తయారు చేస్తుంది. అంటే మీకు చాలా క్లియర్గా గుర్తున్న ఒక విషయం కూడా మీ బ్రెయిన్ కొంచెం మార్చి చెప్పవచ్చు. ఇది ఒక్క జ్ఞాపకంతో ఆగిపోదు. మీరు చూసే విషయాలు, మీరు వినే శబ్దాలు, మీరు భయపడే విషయాలు, మీరు నమ్మే విషయాలు, ఇవన్నీ కూడా మీ బ్రెయిన్ పైన ప్రభావితం చేయగలవు. ఇక్కడ అందరూ మనం షాక్ అయ్యే విషయం ఏంటిదంటే, మీ బ్రెయిన్ తప్పు చేస్తున్నప్పుడు కూడా అది మీరు తప్పుగా చేస్తున్నట్టు అనిపించదు. అది ఇచ్చే సమాధానం మీకు పూర్తిగా నిజంగా అనిపిస్తుంది. అందుకే ఈరోజు మనం తెలుసుకోబోయేది మన బ్రెయిన్ ఎంత తెలివైనది అని మాత్రమే కాదు, మనకు తెలియకుండానే మన బ్రెయిన్ మన జీవితాన్ని ఎలా నడిపిస్తుంది, అది ఎలా మనం గుర్తుంచుకున్న విషయాలను మార్చగలదు, అక్కడ ఎవరూ లేకపోయినా అక్కడ మొహం ఉన్నట్టు ఎలా చూపించగలదు, ఎలా మన నిర్ణయాలను ప్రభావితం చేయగలదు. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్న తర్వాత మీ బ్రెయిన్ని మీరు మునుపట్లో చూడరు. మన బ్రెయిన్ మనల్ని ఎలా మోసం చేస్తుంది. అయితే అసలు విషయం ఏంటిదంటే, మన బ్రెయిన్ మనల్ని మోసం చేయడానికి కూర్చోలేదు. అది అబద్ధాలు చెప్పాలని కూడా అనుకోదు. అది మనల్ని కాపాడడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ ఆ పని చేసే విధానంలో కొన్ని విచిత్రమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. అవి మనకు తెలియదు. అందుకే నేను చూశాను, అది ఎలా తప్పు అయిందని అనుకుంటూ ఉంటాం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మన కళ్ళు చూసింది మన మెదడు అర్థం చేసుకుంది. ఒక చిన్న ఉదాహరణలో చెబుతాను. మీరు రాత్రి ఇంటికి వస్తున్నారు. వీధిలో పెద్దగా లైటింగ్ లేదు. దూరంగా ఒక మనిషి నిలబడినట్టు కనిపిస్తుంది. మీకు కాస్త భయం వేస్తుంది. మీరు నెమ్మదిగా దగ్గరికి వెళ్ళారు. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాక అక్కడ ఉన్నది మనిషి కాదనే విషయం తెలిసింది. అది ఒక కుర్చీ మీద వేసిన బట్టలని. ఇప్పుడు ఆలోచించండి, ఆ మొదటి క్షణంలో మీకు నిజంగా అక్కడ మనిషి ఉన్నట్టుగానే అనిపించింది కదా. అది మీ కళ్ళ తప్పు కాదు, మీ బ్రెయిన్ దగ్గర పూర్తి సమాచారం లేదు. అందుకే అది తెలిసిన ఆకారాలతో పోల్చుకుంటుంది. అక్కడ మనిషి ఉండొచ్చనే అర్థం చేసుకుంది. మన బ్రెయిన్ ఎప్పుడూ ఇలాగే పనిచేస్తుంది. బ్రెయిన్కి పూర్తిగా సమాచారం లేనప్పుడు అది ఖాళీగా ఉన్న ప్లేస్లో అంచనాలతో నింపేస్తుంది. అందుకే చీకట్లో భయం ఎక్కువ. అదే పగటిపూట ఆ కుర్చీని చూస్తే మనకు అస్సలు భయం ఉండదు. కానీ రాత్రి అదే కుర్చీ మనిషిలా కనిపిస్తుంది. ఎందుకంటే చీకట్లో మన కళ్ళకు సమాచారం చాలా తక్కువగా ఉంటుంది. సమాచారం తక్కువైతే మన బ్రెయిన్ అంచనాలు ఎక్కువగా వేస్తుంది. అందుకే రాత్రి సమయంలో చిన్న శబ్దం కూడా మనకు పెద్దగా వినిపిస్తుంది. వంటగదిలో ఏదో పడిపోయింది, మనకు వెంటనే ఏమైంది అనిపిస్తుంది. కిటికీ కొంచెం కదిలింది, ఎవరైనా ఉన్నారా అనిపిస్తుంది. నిజానికి ఏమీ లేకపోవచ్చు, కానీ మన బ్రెయిన్ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే ప్రమాదం లేదని అనుకునే కంటే ప్రమాదం ఉండొచ్చు అనుకుని జాగ్రత్తగా ఉండడం కొన్నిసార్లు మనల్ని కాపాడుతుంది. అందుకే మన బ్రెయిన్ అలా పనిచేస్తుంది. మరి మన జ్ఞాపకాలు, ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన విషయం. చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తించుకోండి. మీ అమ్మా నాన్నలతో ఎక్కడికో వెళ్ళారు, అక్కడ ఏదో జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత కూడా ఆ సంఘటన మీకు గుర్తుంది. చాలా బాగా గుర్తుందని అంటారు, కానీ నిజంగా మీకు గుర్తుందా? ఒకసారి మీతోటి ఆ రోజు ఉన్న వ్యక్తిని అడగండి, ఆ రోజు ఏం జరిగిందని. మీకు గుర్తు పెట్టుకున్న దానికంటే కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. అప్పుడు మనలో ఒకరు తప్పు చెబుతున్నారా అని అనిపిస్తుంది. అవసరం లేదు, ఇద్దరికి నిజంగా తాము గుర్తుంచుకున్నది నిజమని నమ్ముతున్నారు అంతే. ఎందుకంటే మన జ్ఞాపకాలు వీడియో మన బ్రెయిన్ గతాన్ని అలాగే తీసి చూపించడానికి. మనకు అవసరమైనప్పుడు ఆ సంఘటన మళ్ళీ గుర్తు చేసుకుంటుంది. ఆ సమయంలో కొన్ని వివరాలు స్పష్టంగా ఉంటాయి, మరికొన్ని మర్చిపోతాం. కొన్నిసార్లు తర్వాత విన్న విషయాలు కూడా ఆ జ్ఞాపకంతో కలిసిపోవచ్చు. అందుకే మనకు ఒక జ్ఞాపకం చాలా స్పష్టంగా ఉన్నా దానిలో ప్రతి చిన్న వివరము ఖచ్చితంగా అలాగే ఉందని చెప్పలేం. మీ దగ్గర చిన్నప్పుడు ఒక బొమ్మ ఉండేది, మీరు దాంతో చాలా ఆడేవారు. ఇప్పుడు ఆ బొమ్మ ఎలా ఉంటుందో గుర్తు చేసుకోండి. రంగు, ఆకారం, పరిమాణం అవన్నీ గుర్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ మీరు ఆ బొమ్మ ఫోటో చూసినప్పుడు అరే ఇంతకుముందు వేరేలా గుర్తుపెట్టుకున్నానే అనిపిస్తుంది. ఇదే మన జ్ఞాపకాల ప్రత్యేకత. అవి రాతి మీద చెక్కిన అక్షరాలు కావు. కాలంతో పాటు కొంచెం కొంచెంగా మారచ్చు. మనం చూడాలనుకున్నది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో జరిగిన ఒక చిన్న విషయం, మీరు కొత్త బండి కొనాలని అనుకుంటున్నారు. అంతకుముందు రోజు ఆ రోడ్డు పైన అదే బండి కనిపించేది, కానీ మీరు దాన్ని పట్టించుకోరు. మీరు కొనాలనుకున్న తర్వాత మాత్రమే ఆ బండి ఎక్కడ చూసినా కనిపిస్తుంది. నిజంగా అందరూ కొత్తగా కొనడం మొదలు పెట్టారా అని అనిపిస్తుంది. ఎందుకంటే మీ బ్రెయిన్ ఇప్పుడు ఆ విషయాన్ని ముఖ్యమని భావించింది. అందుకే మీ దృష్టిలో అది ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే మన జీవితంలో చాలా చోట్ల జరుగుతుంది. మనకి ఏ విషయం మీద ఎక్కువ ఆసక్తి ఉంటే అదే విషయం ఎక్కువగా కనిపిస్తుంది. మనుషుల విషయంలో కూడా అదే జరుగుతుంది. ఒక వ్యక్తి గురించి మీకు ముందే ఒక అభిప్రాయం ఉందనుకోండి, ఇతను చాలా మంచివాడని మీరు అనుకున్నారనుకోండి. అతను మీకు సహాయం చేస్తే చూసావా ఎంత మంచి మనిషి అని అదే వ్యక్తి ఒక చిన్న తప్పు చేస్తే
పర్లేదులే, పొరపాట్లు ఎవరికైనా జరుగుతుంటాయని అనుకుంటాం. కానీ అదే వ్యక్తి గురించి మొదటి నుంచి చెడు అభిప్రాయం ఉందనుకోండి, అతను చేసే చిన్న తప్పు కూడా మీకు పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడ వ్యక్తి మారలేదు, మారింది మన అతను చూసే విధానం. మీరు చాలామంది మధ్యలో ఉన్నారు, అందరూ అక్కడ మాట్లాడుతున్నారు, చుట్టూ చాలా శబ్దం వస్తుంది, ఒక్కసారిగా ఎవరో మిమ్మల్ని పిలిచారు, వెంటనే మీ దృష్టి అక్కడికి వెళ్తుంది. ఎందుకంటే మీ పేరు మీకు చాలా ముఖ్యమైన సమాచారం. మన బ్రెయిన్ చుట్టూ ఉన్న సౌండ్ని ఒకేలా చూడదు, ముఖ్యమైన దాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే రద్దీగా ఉన్న ప్రదేశంలో కూడా మనకు సంబంధించిన మాట వినిపిస్తే వెంటనే దృష్టి అక్కడికి వెళ్తుంది. మరి అక్కడ ఏమీ లేని చోట మనకు ముఖం ఉన్నట్టు ఎందుకు కనిపిస్తుంది? మేఘాలను చూస్తే కొన్నిసార్లు ముఖం కనిపిస్తుంది, గోడ మీద మరకలో ముఖం కనిపిస్తుంది, చీకట్లో 2 చిన్న వస్తువులు కూడా కళ్ళులా కనిపిస్తుంది. అది కూడా మనం బ్రెయిన్ చేసే పని. మనిషి ముఖాలను గుర్తించుకోవడంలో బ్రెయిన్ చాలా వేగంగా పనిచేస్తుంది. అందుకే కొన్ని ఆకారాలు కనిపించినప్పుడు అది ముఖంలా ఉందని మనకు అనిపిస్తుంది, కానీ నిజానికి ముఖం అక్కడ ఉండకపోవచ్చు. మన బ్రెయిన్ ఆ ఆకారానికి ఒక అర్థం ఇచ్చింది అంతే. ఇప్పుడు వరకు మనం చూసిన విషయాలు మనకు చిన్నగా అనిపించదు, ఇవే మన జీవితం మీద, పెద్ద నిర్ణయాల మీద కూడా ప్రభావం చూపుతాయి. ఎవరిని నమ్మాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరిపై కోపం రావాలి, ఏ విషయం నిజమని నమ్మాలి, ఏ విషయం ప్రమాదకరమని అనుకోవాలి, ఇవన్నింటిలో మన బ్రెయిన్ మన గత అనుభవాలను ఉపయోగిస్తుంది. అందుకే ఒక సంఘటన 2 వ్యక్తులు చూసినా వాళ్ళకు వచ్చిన భావన ఒకేలా ఉంటుంది. ఒకరికి అది సాధారణంగా అనిపించవచ్చు, మరొకరికి అదే విషయం చాలా భయంగా కూడా అనిపించవచ్చు. ఎందుకంటే మన బ్రెయిన్ ఈ ప్రపంచాన్ని మాత్రమే చూడదు, మన గతాన్ని కూడా తీసుకొని కొత్త సంఘటనలకు అర్థం చెబుతుంది. మరి మన బ్రెయిన్ నమ్మకూడదు, కానీ ఒక విషయం గుర్తుంచుకో, మనకి ఏదైనా అనిపించిందంటే అది తప్పకుండా నిజమే అని కాదు. మన కోపం వచ్చింది, అది నిజమైన భావన, కానీ కోపం రావడానికి కారణం మనం అనుకున్నదే నిజమవ్వాల్సిన అవసరం లేదు. మనకు భయం వేసింది, ఆ భయం నిజమైన అనుభవం, కానీ మనం భయపడిన విషయం నిజంగా ప్రమాదకరమై ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఒక విషయం గుర్తుంది, ఆ జ్ఞాపకం నిజంగా మనదే, కానీ దానిలో ప్రతి వివరణ ఖచ్చితంగా అలాగే ఉండాల్సిన అవసరం లేదు. ఇది అర్థం చేసుకున్నప్పుడు మన గురించి మనకే ఒక కొత్త అవగాహన వస్తుంది. చివరగా మన బ్రెయిన్ అద్భుతమైనది. ఇది మనల్ని మోసం చేయడానికి కాదు, మనల్ని ముందుకు నడిపించడానికి పనిచేస్తుంది, కానీ అది ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండదు. అందుకే కొన్నిసార్లు మన కళ్ళు చూసిన దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం, మన చెవులు విన్నదానికి కూడా వేరే అర్థాలు వస్తుంటాయి. మన గతాన్ని కొంచెం మార్చి గుర్తు చేసుకుంటాం, మనకు నచ్చిన విషయాన్ని ఎక్కువగా గమనిస్తాం. మనకు భయం ఉన్నప్పుడు సాధారణ విషయాన్ని కూడా ప్రమాదంగా అనుకుంటాం. అంటే మనిషి ప్రపంచాన్ని కేవలం కళ్ళతో చూడడం లేదు, మెదడుతో అర్థం చేసుకుంటాం. అందుకే ఇకపై మీరు ఏదైనా విషయం చాలా ఖచ్చితంగా నిజమని అనిపించినప్పుడు ఒక్కసారి ఆగండి, మీలో మీరే ఒక ప్రశ్న అడగండి, ఇది నిజంగా ఇలా జరిగిందా, లేక నా బ్రెయిన్ నాకు ఇలా అర్థం చేసుకునేలా చేస్తుందా? ఈ ఒక్క ప్రశ్న కొన్నిసార్లు మన మొత్తం ఆలోచననే మార్చగలదు. ఎందుకంటే ప్రపంచంలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి, కానీ వాటన్నిటికంటే దగ్గరగా ఉన్న అత్యంత పెద్ద రహస్యం మన సొంత బ్రెయిన్.